Rana garu, yeah, hi, myself Hema Malini here. Hi. So actually ga it's complicated అన్నది బాగా జనాలకి రీచ్ అయింది. మీరు ప్రాంక్ కాల్ అందరూ టేబుల్ దగ్గరికి వచ్చి ఒక ప్రాంక్ కాల్స్ చేయడం వల్ల అది రియల్ కాల్ అండి, అది ప్రాంక్ కాల్ నో లైక్ ఇలా కాల్స్ చేసి మాట్లాడారు కదా, రియల్ కాల్స్. సో ఆ కన్వర్సేషన్ ద్వారా ఏంటి ఎక్కడో చూసింది బట్ ఇట్స్ కాంప్లికేటెడ్ అని వచ్చిందని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది. హూస్ థాట్ ఇస్ దట్ ఆ కన్వర్సేషన్స్ అన్నది? యాక్చువల్లీ మార్కెటింగ్ టీమ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇట్స్ దే కేమ్ అప్ విత్ బంచ్ ఆఫ్ ఐడియాస్. ఈ మధ్యన మీ మార్కెటింగ్ టీమ్ వర్ డూయింగ్ టూ గుడ్ జాబ్స్. ఎందుకంటే లాస్ట్ టైం మీ షో కూడా దే హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ. అండ్ ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా ప్రెస్ ఇంటరాక్షన్ ఐ లవ్ యూ టూ అని చెప్పి పెట్టడం ఇవన్నీ సో చాలా డిఫరెంట్ గా యూనిక్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, వాళ్ళకి చెప్తాను నేను. మరి ఇప్పుడు మీరు ఇలా చెప్తే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి పనిచేయరు సరిగ్గా. సో థ్యాంక్ యూ, ఎడిట్ చేసి పెట్టండి, వాళ్ళకి పర్సనల్గా ఇస్తా క్లిప్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రానా గారు హై సార్, దిస్ ఈజ్ ఉమా. సో అక్కడ సేమ్ తను ఇప్పుడు చెప్పింది ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అని చెప్పేసి అక్కడ పైన ఉంది కదా. సో మీ మీద వచ్చిన ఒక రూమర్ మీరు చూసి నవ్వుకున్నది ఏదైనా ఒక రూమర్ చెప్తారా? అయ్యో అట్లా సీజన్ జరిగిపోయిందండి నా లైఫ్ లో. అందరు గ్రే హెయిర్ బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. మీరు చెప్తే మీరు చూసి ఇది కూడా ఇట్లా జరిగిందా నాకే తెలియదు ఈ రూమర్ రాశారు అనేది ఉంటుంది కదా ఎవరైనా? నేను మార్స్కి వెళ్తున్నానని ఎవరో రాశారండి మొన్న. సరే ఇంకోటి అడుగుదాం. మీ గురించి వచ్చిన రూమర్స్ లో ఈ రూమర్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది, ఇది నిజమైతే బాగుండు అనిపించింది ఏమైనా ఉందా? సూపర్ సార్. కొంచెం కాంప్లికేట్ చేద్దాం అంతే, ఇంకేం లేదు. అనిపిస్తే అనిపించే ఉంటుంది, ఒకసారి అయితే అనిపించింది. చెప్పండి సార్ ఏంటి అది? దాని తర్వాత రియల్ చేశాను కాబట్టి మీకు తెలిసిపోయింది. ఎందుకంటే మ్యారేజే సార్? మ్యారేజ్ కరెక్ట్. రానా పెళ్ళని రూమర్ వచ్చింది, దాని తర్వాత పెళ్లి చేసుకుంది. లేదు సార్, సాటిస్ఫాక్షన్ ఆన్సర్ కాదు సార్. గుడ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రానా సార్. సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో ఇప్పుడు సిద్ధు సార్ని మాల్లో చూస్తే థాట్ వచ్చింది, అంటే సో మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని బట్టి అప్పుడప్పుడు మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అండ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే వెంకటేష్ గారు స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు కూడా మాలేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సిద్ధు గారు. సో అంటే మీకు వీళ్ళందరినీ చూసినప్పుడు ఎప్పుడైనా నేను కూడా దీక్ష తీసుకుంటే బాగుండు అనిపించిందా? లేదా కాంప్లికేటెడ్? రెండు సార్లు వెళ్ళానండి శబరిమలకి. వీళ్ళందరికన్నా ముందు వెళ్ళాను యాక్చువల్లీ. అప్పటికి వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే. మీరు ఎప్పుడైనా దాన్ని ప్రేమించారా? ఎక్కువ ప్రేమించారు. అంకుల్ మీరు పర్లేదు చెప్పండి అంకుల్. మీరు దండం పెట్టేస్తున్నారంటే మీరు ప్రేమించారు, ఎస్కేప్ కొడుతున్నారు మీరు బాగా. మీరు చెప్పండి, మీరు ఇద్దరిని ప్రేమించారా ఎప్పుడైనా? మీరు చేసే నవ్వుతున్నారు. మీరు చూడండి, మీరు కలదలు పెట్టుకున్నారు ఎస్కేప్ కొట్టడం వల్ల. అదే ఇట్ ఈస్ పాసిబుల్. అంటే దాన్ని రిలేషన్షిప్ గా కన్వర్ట్ చేస్తామా లేకపోతే దాని ఎండ్ రిజల్ట్ ఏమవుతుందని పక్కన పెడితే ఇట్ ఈస్ పాసిబుల్ నా వరకు. ఎందుకంటే మనకి ఇద్దరితో ఫ్రెండ్స్ చేస్తాం కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మనకి. సో I'm asking about devotion, even romantic, sexual intimacy, everything. అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. అందులో మనం మాట్లాడలేం, అది వెరీ పర్సనల్ ఎవరికాళ్ళకి. బట్ యువర్ ఒపీనియన్? నా ఒపీనియనా? ఎరకాటంలో పెట్టారు బాగా. అంటే నా ఒపీనియన్ అయితే అంటే ఆ సినిమా తీసిన టైంలో నా ఒపీనియన్ అది ద సేమ్ ఒపీనియన్. సినిమాలో ఏముందో ఒపీనియన్ అదే ఒపీనియన్ అది కూడా. సిద్ధు గారు, యు ఆర్ ఆల్సో రైటర్, దట్స్ వై ఐ వాంట్ టు నో మోర్ ఫ్రమ్ యు. చెప్పండి. సేమ్ క్వశ్చన్. సారీ, చాలా కాన్వర్సేషన్ జరిగింది, నేను బేసిక్ క్వశ్చన్ మర్చిపోయినా. ఓకే. సో we are living in utopia. No one is questioning you anything, no laws, no rules. Do you think a man or a woman can love two people at the same time, like devotion kind of love? Yes. Sexual, everything? Yes, absolutely. Rana sir, this is Prajavani. సార్, కృష్ణలీలలో మనం విన్నా చూసినా కానీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మీరెందుకు కాంప్లికేటెడ్ చేశారు? నేను చేయలేదండి, చేయాల్సి వచ్చింది. సార్, మీ ముగ్గురులో కాంప్లికేట్ ఎవరు సార్? ఎందుకు సార్ రానా సార్ చూపించారు? అదే నాకు అర్థం కదా ఎందుకు. అంటే రానా చూసిన లైఫ్ అసలు వేరే లెవెల్ లైఫ్ అది. సో దాంట్లో కాంప్లికేట్ ఏముంది సార్? అంటే అది బతికిన వాళ్ళకి తెలుస్తుంది అది.